టాలీవుడ్లో కమర్షియల్ సక్సెస్కు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచినటువంటి దర్శకుల్లో అనిల్ రావుపూడి గారు ఒకరు. విలక్షణమైనటువంటి కామెడీ, పక్కా ఫ్యామిలీ ఎలిమెంట్స్తో ఇండస్ట్రీలో దాదాపు 100% సక్సెస్ రేట్ను కొనసాగిస్తున్నారు ఆయన. ముఖ్యంగా సంక్రాంతి సీజన్ వస్తుందంటే చాలు అనిల్ రావుపూడి గారి సినిమా థియేటర్లో నవ్వుల పంట పండించడం ఖాయమనే నమ్మకం ప్రేక్షకుల్లో ఏర్పడిపోయింది. గత ఏడాది సంక్రాంతికి వస్తున్నాం. ఈ ఏడాది మన శంకర వరప్రసాద్ గారి చిత్రాలతో వరుస బ్లాక్ బస్టర్లు అందుకున్నటువంటి టాప్ డైరెక్టర్లో రేసులో మరింత ఎత్తుకు ఎదిగారు. ఈ క్రమంలోనే ఆయన తదుపరి చిత్రంగా టాలీవుడ్లో మరో భారీ క్రేజీ మల్టీస్టార్ ప్రాజెక్ట్ అయితే పట్టాలెక్కిస్తున్నారు. విక్టరీ వెంకటేష్ గారు, నందమూరి కళ్యాణ్ రామ్ గారు ప్రధాన పాత్రలో అనిల్ రావుపూడి గారు ఒక భారీ మల్టీస్టారర్ చిత్రాన్ని అయితే తెరకెక్కిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పటికే వెంకటేష్ గారితో F2, F3 సంక్రాంతికి వస్తున్నాం, మన శంకర వరప్రసాద్ గారు వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్లు అందుకున్నటువంటి అనిల్ కళ్యాణ్ రామ్ గారితో తన తొలి చిత్రం పటాస్తో బంపర్ హిట్ సాధించారు. ఇప్పుడు వీరిద్దరిని ఒకే స్క్రీన్పై చూపించబోతుండడంతో ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. షైన్ స్క్రీన్ బ్యానర్పై సాహు గారపాటి నిర్మిస్తున్నటువంటి ఈ పూర్తి స్థాయి యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కోసం ఇప్పటికే పూజా కార్యక్రమాలు పూర్తి కాగా ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ముగిశాయి. ఈ సినిమాను 2027 సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి చిత్రబృందం అయితే పక్కాగా ప్లాన్తో ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ క్రేజీ ప్రాజెక్టుకు సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైనటువంటి టైటిల్ జోరుగా ప్రచారంలోకి వచ్చింది. పండుగ వాతావరణానికి, అనిల్ రావుపూడి మార్క్ వినోదానికి సరిగ్గా సరిపోయేలా ఈ చిత్రానికి సంక్రాంతి సరుకు అనే టైటిల్ని పరిశీలిస్తున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా టాక్ అయితే నడుస్తుంది. పండుగ సీజన్ టార్గెట్గా వస్తున్నటువంటి సినిమా కావడం వల్ల ఈ టైటిల్ అయితే మాస్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్కు బలంగా రీచ్ అవుతుందని మేకర్స్ అయితే భావిస్తున్నారట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన అయితే రాబోతుంది. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని గట్టిగా నొక్కేయండి.